టేస్ట్ మాత్రం ఇచ్చి పడేస్తుంది. మీరు కూడా చేసుకోండి నీట్గా. నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఏం లేదు, ఈరోజు ఆఫ్టర్నూన్ మీల్ చేంజ్ చేద్దాం. అంటే అప్పుడప్పుడు, రోజు అదే కాకుండా రోజు మనం ఏం చేస్తాం, 5 eggs తీసుకుంటాం, 3 whites 2 full తీసుకుంటాం కదా. ఇప్పుడు వేరే చేద్దాం. చలో, టమాటాలు ఇంకా ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ 2 full eggs, ఇంకా 3 ఏమో ఓన్లీ వైట్స్, అంటే లోపల ఎల్లో తీసేయాలి. కారం, ఉప్పు, గరం మసాలా, నేనైతే కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకున్నా. ఇంకా మీరు ఏమన్నా మసాలాలు అవి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో ఇట్లా కలిపి పెట్టుకోండి. ఫస్ట్ టమాటాలు ఏమో కట్ చేసి ఇట్లా వేసుకోర్రి. వాటర్ పోసిన, వాటర్లో కొంచెం ఇట్లా టమాటాలు వేసేయరి. మీకు తెలిసిపోతుంది కొద్దిసేపు అట్లే బాయిల్ కానీ. ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు అట్లా పెట్టుర్రి. మీకు అది అది కొంచెం ఇట్లా కావాలి, కొంచెం బాయిల్ కావాలి బాగా టమాటాలు వాటర్లో. అది బాయిల్ అయినాక నెక్స్ట్ ఇక ర్యాంప్ ఎగ్స్ వేసేద్దాం. అసలు ఆయిల్ అవసరమే లేదు. చూసాడు ఎట్లా అవుతుందో నీట్గా వాటర్ తోటే. సో వాటర్లో టమాటాలు మంచిగా ఇట్లా కుక్ అయినాక కారం అయితే వేసుకోరి. నేనైతే ఎక్కువనే వేసుకుంటా, ఇక మీరు కూడా మంచిగా వేసుకోరు కారం, ఉప్పు, ఇక కొత్తిమీర అవి ఉంటాయి, అవి కూడా వేసుకోరు. నేనైతే యాడ్ చేస్తలేను. కొన్ని అట్లా వాటర్ కూడా యాడ్ చేసుకోండి లైట్గా. ఇప్పుడు మనం ఎగ్స్ కూడా పోసేద్దాం. ఎగ్స్ కూడా పోసేసాం అనుకో, సెట్ ఏడుగాడికి నీట్గా కలపండి. క్రేజీ అయిపోతుంది. సాయిబాయ్ ఇన్ని రోజులు ఎటువైనా అంటారు సాయిబాయ్. ఆనే ఎక్స్ట్రాలు అంటారా? ఒక 100 grams అన్నా 150 grams అన్నా రైస్ వేసుకోరు. ఇప్పుడు 100 grams రైస్ అయితే వేసినా, మంచిగా కలుపురు. ఇప్పుడు అయిపోయింది, రెడీ అయింది. నీట్గా ఇచ్చి పడవచ్చు. నిమ్మకాయ అయితే పెట్టినా, ఇక నిమ్మకాయ వెండి తింటేనే అమ్మ క్రేజీ ఉంటుంది. ఇక ఉల్లిగడ్డలు కూడా వేసుకోరి. ఇంకేమన్నా ఫుడ్ ఇంకేమన్నా కావాలన్నా కామెంట్లో పెట్టుర్రి, అది కూడా చెప్తా మీకు. క్యాలరీస్ అయితే యూస్ చేసుకోండి. మళ్ళా